సో, ఈ పాలు ఏవైతే కారుతున్నాయో జస్ట్ ఇది కూడా నేను ఒకసారి టేస్ట్ చూడడానికి ట్రై చేస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం పుల్లగా వాసనొస్తుంది. మేబీ కల్లు లాంటి వాసన అనుకుంటా. హ్మ్. అరే! బా చేదుగా ఉంది. కొంచెం వేపకాయలు తింటే ఎలాంటి ఒక టేస్ట్ ఉంటుందో ఇంచుమించుగా ఆ టేస్ట్ అయితే ఉంది. బట్ దీని నుంచి ఏమన్నా శాస్త్రపరంగా చూసుకుంటే వైద్యపరంగా ఏమన్నా దీనికి సంబంధించి నివారణ జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయా? లేకపోతే దీనికేమన్నా మెడిసినల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించిన వాళ్ళే చెప్పాలి. బట్ ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు అనేటటువంటిది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందామా? ఇప్పుడు మీరు ఈ పాలు తీసుకెళ్తున్నారు కదా! దేనికి తీసుకెళ్తున్నారమ్మా? ఏం చేద్దామని ఇవి? ఇది తాగుదామండి. షుగర్ క్యాట్లకి మంచిదన్నారని ఇంట్లో. షుగర్‌కి మంచిదని చెప్పారమ్మా? ఓకే. సో, అంటే ఇప్పుడు ఈవిడ కూడా ఇక్కడ స్థానికురాలు. ఈవిడ కూడా వచ్చినటువంటి పాలైతే పట్టుకున్నారు. అంటే ఇది తాగితే షుగర్ తగ్గుతుంది అనేటటువంటి భావన అయితే ఆవిడ వ్యక్తం చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇక్కడ కొంతమందున్నారు. సార్ మీరెక్కడి నుంచండి? మీరెక్కడి నుంచొచ్చారు? నాది వాకలపూడి గ్రామం అండి. ఇక్కడేనా? అంటే ఇప్పుడు ఈ పాలుకి సంబంధించి వీళ్ళందరూ పట్టుకెళ్తున్నారు కదా! దేనికి ఇదంతా? ఇది ఒక ఔషధంలా ఉపయోగించుకుంటున్నారండి దీన్ని. ఏంటంటే ఇది వేప చెట్టు కొన్ని ఔషధాలకి, గుణాలకి మంచిదంటారు కదండీ! దేవతలు చేసిందనేసి. దానివల్ల ఏంటంటే వేప బెరడు తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ లేడీస్‌కి, హ్మ్. ఆ తర్వాత పిల్లలకి ఏదైనా చర్మ వ్యాధులకి ఇలాంటి రకరకాల సమస్యలన్నిటికి కూడా నిర్మూలించగలిగే శక్తి వేప వేప చెట్టుకుందండి. దానివల్ల వేప చెట్టు నుండి ఈ కారే పాలు ఎంతో ఔషధంలాగా మా అందరం కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందండి. నేనే కాదు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇలా పట్టుకెళ్ళడం జరుగుతుంది రోజు కూడా పొద్దున మాటలు. అంటే ఇది సుమారు ఎన్ని రోజులు జరుగుతుంది ఇలాగా? సుమారుగా ఇది 20 రోజుల నుంచి జరుగుతుంది సార్. ఓకే. ఓకే. 20 రోజుల నుంచి కూడా ఎవరో ఒకరు వస్తున్నారు, వెళ్తున్నారు. కొన్ని రోజులైతే వృధాగా పోయింది. తర్వాత రోజు నుంచి ఒక వ్యక్తి చూసి ఒక కల్లు కల్లు గీత కార్మికుడికి చెప్తే అతను అలాగా ఓకే. ఓకే. తీసుకొచ్చి పెట్టాడండి.